నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం గురించి భవిష్యత్తు తరాల వారికి తెలియాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు. చిన్న వయసులోనే సీడ్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టిన రాజశేఖర్ అభినందనీయుడు. ఎమ్మెల్యే నవాజ్ బాషా కితాబు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ మొదటి వార్షికోత్సవ సభలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు కె నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా. ఎందరో త్యాగమూర్తులు త్యాగం చేసిన ఫలితం కూడా ఇది అని కూడా వేరే చెప్పాల్సిన పని లేదు. 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా పడనంతగా ఇన్ని త్యాగాల నడుమ ఏ రాష్ట్రము పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. బయటవారి కత్తిగాట్లు, సొంతవారి వెన్నుపోట్లు, 33% తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారన్నా, నేటికి కూడా స్వయం సహాయక బృందాల్లో చేరి ఎదురు చూస్తున్న 32 ఆరోగ్యం కోసం ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన సేవలు కూడా ప్రయాణం చేసి మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆసుపత్రి జరగాలి అంటే మన గ్రామాల రూపురేఖలు ఎలా మార్చాలి దాంట్లో చక్కగా 4,000 కార్యక్రమంలో ఒక ఇంగ్లీష్ స్కూల్ రూపురేఖ రచిస్తాము. మరో కూడా ప్రతి అడుగులో వైద్యం చేయడానికి రచిస్తాము. ఆ విధంగా రచిస్తాం. మరో 4 వేస్తే జనతా అవసరం కూడా కనిపించే విధంగా కార్యక్రమంలో వాడుతున్నాము. ఇవాళ గ్రామాన్ని కూడా ఈ భావన సాగింది, సాంతాన్ని సగవంగా కూడా ఈ సందర్భంగా చెప్పాలి. చరిత్రలో కూడా ఏ విధంగా చదువు కోసం మొదటగా వ్యవస్థలోని మార్పులు శ్రీకారం చేయడం, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయి. మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరుగా మారి దీన్ని ఇలాగే కొనసాగిద్దామా, చేయటం పనిగా పెట్టడం స్వేచ్ఛ అందమా, ఇవన్నీ కూడా సవాళ్ళు ఉన్నాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు ఆయన గృహనందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు జింకా వెంకట చలపతి, ఉదయ్ కుమార్, డిష్ రామకృష్ణారెడ్డి, డిష్ రమణ, షమీం అస్లాం, పుప్పొడి రవి, రాజేష్, శారదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన విస్మరించి ఆయన త్యాగాన్ని అవమానించారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుని అమరజీవిని త్యాగాన్ని భవిష్యత్తు తరాల వారికి అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అధికారంగా ప్రకటిస్తూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు 170 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులందరికీ ఆదేశాలు ఇవ్వడం.
చాలా సంతోషమైన దినం. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కులాలకు మతాలకు అతీతంగా ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనివంటి సాహసం చేస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే అప్పుడు 1952లో మన పొట్టి శ్రీరాములు గారు ఈ మన రాయలసీమ, ఈ పక్క రాయలసీమ అంతా నెల్లూరు జిల్లా అంతా కలిపి మద్రాసులో ఉండింది. దాంట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనం అందరం ఉన్నాము, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అంతా. అప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రానికి, ఈ నెల్లూరు జిల్లా అయితే చిత్తూరు జిల్లా అంతా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా చేస్తూ ఏదైతే ఆయన చేసిన త్యాగాలే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. ఆ రోజు ఆయన చేసిన త్యాగం ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉండింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని విభజించి 2 రాష్ట్రాలుగా ముక్కలు చేస్తూ దానికి మద్దతు పలికిన చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఈరోజు పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడతారు. అందరు కులాలు మతాలకు అతీతంగా మాట్లాడతారు. దయచేసి ప్రజలందరూ ఒకటే కోరుకునేది ఏమంటే, మీరందరూ ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పనితీరు చేసేట్లుగా పక్క రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రానికి మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి పనితీరు పైన, మా పనితీరు పైన, అది ఎంపీ గారి పనితీరు పైన అందరికీ మీకు నిత్యం మీ ప్రజల సేవలు ఉంటాం. దయచేసి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్య సంఘుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కులానికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చారు శ్రీనివాసులు గారికి. ఆయన కూడా దేవశాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమంతా ఆయన కింద పనిచేస్తున్నా చాలా సంతోషంగా భావిస్తూ ఇట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 50 ఏళ్ల వరకు ఈయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ. ఆంధ్రప్రదేశ్ అవతరించి 56 సంవత్సరాలు ఈరోజు మనం అడుగుతున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1952లో ఆమర నిరాహార దీక్షకు పూనుకొని ఆ యొక్క దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంగా మన మద్రాసులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రీకృతమై ఉన్నది. కాబట్టి భాషాపరంగా తెలుగు మాట్లాడే మాకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేస్తే అప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించబోగా 53లో ఆయన మరణానంతరం మరి ఈ రాష్ట్రాన్ని 56లో మరి ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని మనం తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్గా పేరు రావడం ఆ మహానుభావుడు ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం కూడా మరి ఆంధ్రప్రదేశ్గా మన రాజధాని ఆ రోజు కర్నూలు కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు. మరి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసి ఆ ఫలితాలే ఈరోజు మనము అనుభవిస్తున్నాం. ఒకసారి చెప్పాలంటే దగా ఎక్కువ ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కువ దగాబడిన రాష్ట్రం మందే, ఎక్కువ మోసపోయిన ప్రాంతం కూడా మన రాష్ట్రమే. కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనమందరం కూడా తెలుగు వాళ్లకు తెలుగు రాష్ట్రమే కావాలని ఆ రోజు ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి సంపాదించి పెట్టిన ఆ త్యాగమే ఈరోజు మనమందరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనమందరం కూడా మరి జీవిస్తున్నాం. మరొక్కసారి ఈరోజు మరి శాసనసభ్యుడు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి కార్యాలయంలో ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా శాసనసభ్యుల తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునేదానికి కారణమైనటువంటి ముఖ్య వ్యక్తి ఎవరంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగంతో సిద్ధించినటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆయన పేరు ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా చిరస్మరణీయులుగా ఉంటారు. కానీ 5 సంవత్సరంలో
కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో 2014 నుంచి 19 వరకు దౌర్భాగ్యకరమైన రోజులు 5 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ప్రాణ త్యాగం చేసి ఆంధ్రులకు సపరేట్ ఒక రాష్ట్రం కావాలి, తమిళుల యొక్క ఆధిపత్యం కింద తెలుగు ప్రజల యొక్క మనోభావాలు కానీ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కానీ నోచుకోకుండా పోతున్నారు. దీని నుంచి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగు ప్రజలకు సపరేట్ రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండా అవమానపరిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి మళ్ళా తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన యొక్క స్మృతులను గుర్తు చేయాలని, ఆయన త్యాగాన్ని గుర్తు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపమని చెప్పినారు. అందులో భాగంగానే ఈరోజు శాసనసభ్యులు శ్రీ నవాజ్ బాషా గారి కార్యాలయం నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మేమందరూ కూడా ఎప్పుడూ కూడా ఆయన సేవలు మర్చిపోం. ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు చూపిన మార్గంలో పయనిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. అవతరణ దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే గారైన నవాజ్ బాషా గారి ఇంట్లో ఇది జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దినోత్సవాన్ని వైఎస్ఆర్ పార్టీ ఘనంగా జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు మీరందరూ కూడా మన రాష్ట్రంలో చూస్తున్నారు ఏవే పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ఉనికి కోల్పోయి ఏది కూడా పర్సెంటేజ్ లేని స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఆయన ఇంట్లో కూర్చొని కాన్ఫరెన్సుల ద్వారా అందరికీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతూ రెచ్చగొడుతూ వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజుకి 1.5 సంవత్సరం కావస్తుంది మా పార్టీ గెలుపొంది రూలింగ్లోకి వచ్చి. అయినా కూడా పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో దాంట్లో 100%లో 99% కూడా ఈ వరకు పూర్తి అయిపోయినాయి. ఒక ఇండ్ల పట్టాలు తప్పితే మిగతావన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయినాయి. ఆ ఇండ్ల పట్టాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆపడం జరిగిందే తప్ప మేమైతే లేకపోతే ముందే ఇచ్చేసిండే వాళ్ళం అని చెప్పి మా పార్టీ వాళ్ళు లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇండ్ల వద్దకే సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇండ్ల వద్దకే ప్రజలకు ఏ ఉన్నాయో సాధక బాధలు తెలుసుకొని తీర్చడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మేము ఇప్పుడు అందరూ కూడా ఎందుకు జరుపుకుంటున్నామంటే రాబో కాలంలో కూడా మామూలుగా రాష్ట్ర అభివృద్ధి పురోగతి జరగాలంటే మనకు 3 చోట్ల రాజధానులు ఉండాలా. 3 చోట్ల రాజధానులు ఉండాలంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కు అనుగుణంగా అలాగే పొట్టి శ్రీరాములు చెప్పిన విధంగా మా పార్టీ నడుచుకుంటోంది. కాబట్టి ప్రజలలో ఎప్పుడు మెలుగుతూ ఉంటారు. కాబట్టి నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చినారు. ఈ ప్రత్యేక రాష్ట్రము తెచ్చిన దానివలన మనకు ఈ పొద్దు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవతరణ దినోత్సవము జాతీయ దినోత్సవంగా ప్రకటించిన దానివలన ఆర్యవైశ్య సంఘం తరఫున
శుభాకాంక్షలు ఇస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. బెస్ట్ ప్రైస్ మన బెస్ట్ మొబైల్ షోరూమ్ మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరణ చేస్తూ కంపెనీ ఏదైనా మొబైల్ ఏదైనా మరెవ్వరూ ఇవ్వలేనంత బెస్ట్ ప్రైస్ కి మా వద్ద లభించును. ఈ దసరా మరియు దీపావళి డబుల్ ధమాకా ఆఫర్స్ లో వివో Y50 మొబైల్ పై ప్రెషర్ కుక్కర్, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ పై బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఒప్పో F17 ప్రో పై హాట్ బాక్స్, సామ్సంగ్ A31 పై కాలేజ్ బ్యాగ్, లావా జెట్ 61 ప్రో పై కాలేజ్ బ్యాగ్ ఉచితం. అంతేకాకుండా మరెవ్వరూ ఇవ్వలేనంత భారీ నగదు డిస్కౌంట్ కలదు. మరెన్నో ఉచితమైన బహుమతులు. ఈ వర్కింగ్ పాత ఫోన్ పై పొందండి గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్ అందుబాటులో కలవు. ఇయర్ ఫోన్స్ కేవలం 49 రూపాయలకు మాత్రమే. టెంపర్డ్ గ్లాస్ కేవలం 49 రూపాయలకే. బ్యాక్ పౌచ్ కేవలం 49 రూపాయలకే. పవర్ బ్యాంక్ కేవలం 699 రూపాయలకు మాత్రమే. రండి, త్వరపడండి. డబుల్ ధమాకా ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ ప్రైస్ అంటే కేవలం బెస్ట్ మొబైల్స్ లోనే. సిటిఎం రోడ్ లో HDFC బ్యాంక్ ఎదురుగా మరియు 2వ బ్రాంచ్ మల్లికార్జున సర్కిల్ పిక్నిక్ హోటల్ ఎదురుగా. బ్యాక్ టు న్యూస్. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి సమాజానికి సేవ చేస్తున్న రాజశేఖర్, ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అభినందనీయులని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల నందు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీలేరు సబ్ జైల్ సూపరింటెండెంట్ బుర్జు వెంకటరమణ, బాస్ వ్యవస్థాపకులు PTM శివప్రసాద్, CPM శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ చిన్న వయసులోనే తన సంపాదనతో సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు, నిరుద్యోగులకు చెక్కులను అందజేశారు. గొప్ప మనసు చాలా మందికి రాదు, కొంతమందికి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు శివుడు వాళ్ళ జీవితంలో చదువుగానే నా కుటుంబం మంది చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఇతరుల గురించి ఆలోచించే సమాజం ఇప్పుడు చాలా తక్కువ. ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయింది. వాళ్ళు స్వార్థం ఆలోచిస్తారు కానీ ఎదుటోళ్ళ గురించి ఆలోచించడం చాలా తక్కువ. కాబట్టి ప్రత్యేకంగా నేను చిన్న వయసు ఉన్న గొప్ప మనసు ఉండేవాడు చెప్పింది ఏంటంటే ఇలాంటి మనుషులు మనం దొరకడం చాలా తక్కువ సమాజం. ప్రత్యేకంగా నేను రాజశేఖర్కి నాకు సేవ చేసేవాళ్ళు చాలా ఇష్టం. PTM శివాజీ నేను ముందు ఎన్నో వందల మందికి చదువు ఎమ్మెల్యే కాకముందు కూడా ఏదైతే పిల్లలు చదువు రావాలంటున్నారో వాళ్ళ సంవత్సరాలకు మనిషికి 6,000 ఇచ్చేవాడు. ఎగ్జాంపుల్ అంటే 150 మందికి సంవత్సరానికి చదువు చేసేవాడు. నాకు దానికంటే సంతోషం ఎప్పుడు కూడా నేను రాజకీయ ఎమ్మెల్యే అయినా కూడా మా సంతోషం కాదు. నాకు ఎంతో మంది చదువుకున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులకు బాగా చదువుకొని బాగుండేవాళ్ళు చూస్తుంటే దానికంటే సంతోషించేది విధానం ఏం లేదని కూడా మీకు సమాజం. దయచేసి ఇలాంటి మనుషులు ఎవరైతే రాజశేఖర్ తల్లిదండ్రులు ఉన్నారో ప్రత్యేకంగా నేను ఇలాంటి కొడుకు ఖండించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి మీరందరూ ఇలాంటి మనుషులకి మన తోటి సాయం కాదు, ఇంకా మన నుంచి ఎక్కువ సాయం కూడా చేసేదానికి ముందుకు రావాలని తప్పకుండా రాజశేఖర్ మన తరఫున అయితే మన దళిత సామాజిక న్యాయం మంచి కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ ఖచ్చితంగా నేను నా తరఫున ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర్ అవుట్లెట్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పి రాజశేఖర్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీళ్ళకి రావడం. ఖచ్చితంగా వీళ్ళకి గ్రీట్ చేసి పోవాలని నేను అప్పుడే ఛాన్స్ ముందు వచ్చి కూర్చున్నాను.
1 అవర్ దాకా ఉండి వెళ్ళినాను అప్పుడే నేను. ఎమ్మెల్యే గారు అక్కడ వేరే ప్రోగ్రాంలో ఉండడం వల్ల లేట్ అయింది. ఆలస్యంగా అయినా మన కార్యక్రమాన్ని రాజశేఖర్ గురించి ఒక 2 మాటలు నేను చెప్పాలని అనుకుంటాను. ఎందుకంటే అందరూ కూడా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఉద్యోగాల వేట మొదలవుతుంది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇట్లనే సాగిపోతూ ఉంటుంది. కానీ పక్కనున్న మనిషికి సహాయం చేయగలిగేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తారు. దాంతోపాటు చదువుకున్న తర్వాత ఎంతసేపు ఒక ప్రభుత్వం మీద ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి యుద్ధం చేయడమే తప్ప మనము కొన్ని ఉద్యోగాలను క్రియేట్ చేసి ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసి మనం కూడా కొంతమందికి ఉపాధి ఇద్దామనేటటువంటి ఆలోచన చాలా చాలా తక్కువ మందికి ఈ రోజుల్లో ఉంటారు. అట్లాంటిది రాజశేఖర్ చదువుకొని ఆయన ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నట్లు నేను ఇప్పుడే తెలుసుకున్నా. నాకు పూర్తిగా వివరాలు ఆలోచన రావడం అంటే తను సంపాదించే దాంట్లో నుంచి తన పక్కన ఉన్నటువంటి సమాజానికి, సొసైటీకి ఎంతో కొంత సాయం చేయాలి. నా వంతుగా నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి అవసరమైన వాళ్ళకి మన పరిధిలో సాయం చేద్దామన్న ఆలోచన రావడం కూడా చాలా చాలా గొప్ప విషయం. రాజశేఖర్ గారి గురించి మన శివప్రసాద్ కూడా కొంత చెప్పారు. ఈ ప్రారంభం నుంచి 1 సంవత్సరంలోనే 8 లక్షల రూపాయలు నిరుపేదలకు, చాలా నిస్సహాయులకు అందివ్వడం చాలా గొప్ప విషయం. నేను ఇంకోటి కోరుతున్నది ఏమంటే, ఇప్పుడు లబ్ధి పొందినటువంటి సుబ్రహ్మణ్యం ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. డబ్బులు వచ్చినాయి తీసుకున్నాం కదా అని వృధా చేయకుండా మీరు కూడా రాజశేఖర్ లాగానే ఎదగాలి. రాజశేఖర్ ఇచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ స్టూడెంట్స్ కూడా కొందరికి ఇచ్చారు. బాబు మీరు కూడా రాజశేఖర్ లాగా చదవండి. ఇప్పుడు రాజశేఖర్ చదువుకున్నాడు, ఉద్యోగాన్ని ఆశించకుండానే కొందరు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఉద్యోగం ఇవ్వడం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమో లేకుంటే ఇంకొక సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదు. ఇప్పుడు షాప్ పెట్టి ఇవ్వడానికి కొందరికి ఇచ్చారు, అది కూడా ఉద్యోగమే. మీరు కూడా మీ షాప్ను గొప్పగా అభివృద్ధి చేసి మీ షాప్లో కొందరిని ఇంకా కొందరు యువకుల్ని చేర్చుకొని వాళ్ళు కూడా వ్యాపార నైపుణ్యాన్ని కూడా అందించి నేర్పించి వారు కూడా ఈ స్వీట్ సంస్థ నుంచి ఇంకా కొంత ధనాన్ని పొందేటట్లు తయారు చేయగలిగితే రాజశేఖర్ గారి సంతృప్తి, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ సంతృప్తి, మాకు కూడా సంతృప్తి. కాబట్టి మిత్రులారా, విద్యార్థులు కూడా కర్ణాటక కదా, కర్ణాటక నుంచి ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఈ సీడ్ సంస్థ అభివృద్ధి చెందాలని, ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలు జరిగి ప్రతి రాష్ట్రంలోనూ ఈ సీడ్ సంస్థని అందరూ కూడా ఈ సేవల పట్ల హర్షం వ్యక్తం చేసినట్టు అన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరియు అలాగే మేము పేదవాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తాము. అలాగే ఎవరైతే నిరుపేదలు చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి స్వంతంగా స్వయం ఉపాధి కోసం షాప్స్ పెట్టిస్తాము. 10 రోజుల ముందే మన బంగాళాగూడెంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. రాజశేఖర్ ఒకసారి వచ్చి తన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వచ్చే 15 రోజుల లోపల పుంగనూరులో కానీ జనరల్ స్టోర్ పెట్టిస్తున్నాము. అంటే ప్రతి మనిషి తనకు తానుగా ఎవరైతే చదువు లేకుండా డిగ్రీస్ లేకుండా ఉంటారో వాళ్ళకి కానీ స్వయం ఉపాధి కోసం పాజిబుల్ అయినంత మేర మా శక్తి మేర స్వీట్స్ ఎంపవర్మెంట్ షాప్స్ అని వాళ్ళకి స్వయం ఉపాధి కోసం షాప్స్ ఓపెన్ చేస్తున్నాము. దాని గురించి లాభాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ మేము చేయడం వల్ల వాళ్ళ తను ఎలా ఉన్నా అంటే తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుందిగా. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్న ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి నేడు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు కె నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాష గొప్పదనం గురించి వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పడం జరిగింది. నేటికి కూడా మనము గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏమంటే దేశ భాషలందు తెలుగు లెస్స. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము అనుభవించి నిండే కష్టాల్ని చూసి దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావులు, ముఖ్యంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మనము నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా మనందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం శ్రమించాలి. మీలో ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ, నాడు నేడు కానీ, వైద్య ఆరోగ్య శాఖలో జరిగే కోవిడ్ నివారణ కానీ, ఇలా పలు రకాల కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. గుండుకెదుర గుండె నిలిపిన ఆంధ్రకేసరి, మదరాసి ముద్ర మాన్పిన మాన్యులు మన నందమూరి, కవిత్వ పట్టుత్వాలకు కొదవలేని ఆంధ్రప్రభగిరి. దేశంలో భాషా ప్రతిపదికన తొలి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము. జాతీయోద్యమ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ నినదించిన తెలుగువారు ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడుదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో రాగా ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించి సమైక్యాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ఈ ప్రతిపాదన అంతగా ఆసక్తి చూపలేదు. 1914లో రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో తీర్మానం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. 1952 అక్టోబర్ 19న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో అమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 58 రోజులు దీక్ష అనంతరము పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రలో హింసాత్మక ఆందోళన దారితీసింది. ఈ స్పందనను గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1952 డిసెంబరు 19న ప్రకటించారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि. మున్సిపల్ పాఠశాల వారిచే
चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम వారికి ధన్యవాదాలు. ప్రముఖ నగరాల్లో ఉన్న విధంగా మదనపల్లి నందు యువత జిమ్ వే పేరుతో జిమ్ను ప్రారంభించడం శుభపరిణామమని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. నేడు పట్టణంలోని ఎమ్మెల్యేల ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జింకా వెంకట చలపతి, షమీం అస్లాం, షేక్ షరీఫ్, ఆజం, ఖాజా హుస్సేన్, సలీం తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి జైన్ జిమ్ అని చెప్పి ఆరిఫ్ భాయ్ చాలా ముఖ్య మనిషి. ఈరోజు ఈ జైన్ జిమ్ అని చెప్పి కొత్తగా ప్రారంభించారు. మదనపల్లి చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి జిమ్ములు, ఇలాంటి ఆన్లైన్ యాప్లు, జొమాటోలు అందరూ వస్తే ప్రజల్లో కూడా ఒక కొత్త విధానం వస్తుంది. అలాగే ఏదైతే మనకు దగ్గర ఉండే బెంగళూరు, కొత్త యువత ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి. అందరూ కూడా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాల్లో పోయి పనిచేస్తున్నారు. ఈ కరోనా వలన భారతదేశం మొత్తం ఇబ్బందులు పడుతున్న వలన యువకులంతా మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోనే వెనక్కి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి యువతులందరూ ముందుకు వచ్చి మన మదనపల్లి ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేస్తామంటే ఈరోజు మనం ఎంతైనా కూడా వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి జిమ్ములు కానీ ఏదైతే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఏది ఉందో అవన్నీ మంచిగా తీసుకుని పోయే కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గంలో చేస్తాం. రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ప్రజలకు ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా ఇట్లాంటి జిమ్ములు కానీ ఏది కూడా కానీ ప్రజలకు మంచి జరిగే ఆరోగ్య పనులంతా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రత్యేకంగా మద్దతు తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళందరూ ఆజమ్, నిజాం వచ్చి ఆరిఫ్, ఖాజా వీళ్ళందరూ దీని వెనకాల చాలా కష్టపడ్డారు. ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ఏది కావాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తరఫు నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటూ అవకాశం మదనపల్లి పట్టణంలో ఎంఎల్ఎల్ హాస్పిటల్ ఎదురుగా గాంధీ రోడ్లో ఈ యొక్క జిమ్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ఎమ్మెల్యే యువనాయకుడు నవాజ్ బాషా గారికి, అదేవిధంగా కారులు వెచ్చించి మరి ఈ యొక్క ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మేధావులు కానీ మన పూర్వీకులు కూడా చెప్పారు. ప్రపంచంలో ఈరోజు చాలా ఫాస్ట్, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన మదనపల్లి పట్టణం సిటీ వాతావరణం ఇప్పుడిప్పుడే అలవర్చుకుంటున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాబట్టి తక్కువ రేట్లతో మీ యొక్క ఫిట్నెస్ కావచ్చు, ఇతర మీ యొక్క బాడీలో ప్రతి ఒక్కటి కూడా మరి ఇక్కడికి వచ్చి మీరు ఒక గంట, మనం ఎంతో బిజీగా ఉన్నాం, టీ హోటల్ కాడ మాటలు చెప్పుకుంటూ ఉండిపోతాం, పేపర్ చదువుకుంటా మాటలు చెప్పుకుంటూ ఉండిపోతాం, ఇద్దరు స్నేహితులు కలిస్తే మాటలు చెప్పుకుంటా గంటలు ఉండిపోతున్నాం. ఇప్పుడు మనం బేజారు పడి 1 అవర్ మన ఆరోగ్యం కోసం కానీ వెచ్చించకపోతే మీరు వృద్ధులైనప్పుడు రాబోయే రోజుల్లో చాలా మరి పర్మనెంట్గా బెడ్కే ఉండాల్సి వస్తుంది. ఏదో ఒకటి ఉండాలి మనిషికి. అన్నాక హాకీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, షటిల్ కావచ్చు, జిమ్ కావచ్చు. 1 అవర్ మరి వెచ్చించాలా తక్కువ రేట్లతో. పట్టణంలో ఇదే సిటీలో అయితే కన్నా చాలా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ చాలా తక్కువ రేట్లతో మన ఆరోగ్యం కోసం ప్రారంభించారు. ఈ యొక్క ఇలాంటి ఇంకా మదనపల్లి ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లుగా ఇంకా మన మదనపల్లి అభివృద్ధి జరగాలంటే ఇలాంటివన్నీ రావాలి. మొట్టమొదటిగా మీరు ఇంత డబ్బు వెచ్చి చేసినందుకు మా ఎమ్మెల్యే గారి తరఫున, మా ఎంపీ గారి తరఫున ఎల్లవేళలా మీరు సహాయ సహకారం అందిస్తాం. పట్టణ ప్రజలు ఇది మరొక్కసారి మీకు అందరికి కూడా మరి వినిపించుకుంటున్నాం. మరి ఇక్కడున్న కోచ్ కూడా దాదాపు 5-10 సంవత్సరాలు 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి లేడీస్కి కూడా ఇలాంటి సౌకర్యం మదనపల్లి పట్టణం ఏర్పడినప్పుడు కూడా ఈ జిమ్ సౌకర్యం లేడీస్కి లేదు. లేడీస్కి కూడా సపరేట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి మా యొక్క ఎమ్మెల్యే గారి తరఫున మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం ప్రార్థిస్తున్నాం. మిలిటరీ మద్యం పేరుతో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 18 లక్షలు విలువ చేసే 1500 మద్యం బాటిళ్లతో పాటు మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఆటో, సిపిఈను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ రిశాంత్ రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. నమస్కారం అండి.
మనకి గత నెల 22వ తారీఖు వచ్చిన చిత్తూరు తాలూకా పిఎస్ పరిధిలో డిఫెన్స్ మద్యం పేరిట కొంత మద్యం అమ్ముతున్నట్టుగా సమాచారం రావడం పైన సిబ్బంది వెళ్ళి చెక్ చేయడం, కేసు కట్టడం జరిగింది. దాంట్లో లోతుగా దర్యాప్తు చేస్తే దీనిపైన ఒక ముఠా ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వారు గోవా నుంచి ఈ ర్యాకెట్ నడుపుతున్నట్టుగా మనకి నిర్ధారణ జరిగింది. వీరి పని ఎలా ఉంటుందంటే అక్కడ లోకల్గా గోవాలో ఉన్నటువంటి డిస్టిలరీస్ ద్వారా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించి దానికి డిఫెన్స్ స్టిక్కర్స్ వేసి ఆ వేసిన సరుకునంతా కూడా ఈ పెయింట్ బాక్సెస్లో డ్రమ్స్లో ఫిట్ చేసి పైన పెయింట్ కంపెనీ పేరు రాసి మన మామూలుగా ఉండే ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయి, మన విఆర్ఎల్ కానీ నవతా కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళేసి ఇది పలానా చోట డెలివరీ చేయాలి, ఇవి వచ్చేసి పెయింట్ డబ్బాలు ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేస్తారు. మళ్ళీ లోకల్గా ఈ పలానా చోట ఓ కంపెనీ పేరు లేదా ఒక ట్రేడర్ ఆర్గనైజేషన్ పేరు పెట్టేసి దానికి ఒక ఫేక్ జిఎస్టీ నెంబర్ పెట్టేసి ఇక్కడ డెలివరీ చేయాలని చెప్పి రాస్తారు. సో సాధారణంగా ఈ లాజిస్టికల్ కంపెనీ వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేయరు, ఇది ఈ జిఎస్టీ నెంబరు, ఈ అడ్రస్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేవా అంత, ఎందుకంటే వారికి ఉండే పని ఒత్తిడిలో వారు అవన్నీ చెక్ చేయకుండా మామూలుగా ఎవరు ఇచ్చినప్పుడు తీసుకుంటారు, దాంట్లో పెయింట్ ఉందంటే ఉందని అనుకుంటారు వాళ్ళు. సో అట్లా వీరు గోవా నుంచి బెంగళూరు నుంచి ఈ ఆంధ్ర కానీ లేదా తమిళనాడు కానీ కర్ణాటక పంపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా చూస్తే మనకి వీరు మన రాష్ట్రంలోనే కాదు కర్ణాటకలో పంపించున్నారు, తమిళనాడు పంపించున్నారు. ఇందులో ప్రధాన ముద్దాయి వచ్చేసి గతంలో భారత సైన్యంలో పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయనకి కొంత ఈ డిఫెన్స్ మద్యం పైన అవగాహన ఉండడం చేత ఇది మంచి ఆదాయ వనరుగా ప్రజల్లో మంచి దీనికి కొంత ఆసక్తి ఉందన్న ఉద్దేశంతో తను దీన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. సో అట్లా ఈ వ్యాపారంలో తను కొనసాగడం జరిగింది. దీంట్లో వచ్చేసి కొంత మనకి ఇంకా అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. వాటిలో లోకల్గా ఉన్న డిస్టిలరీస్ పైన కూడా మనము ఫిక్స్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ ప్రమేయం కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. త్వరలో వాటిని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణాలు అర్పించి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓంప్రకాష్ గుర్తు చేశారు. నేడు శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ఎదుట ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. మొదటగా నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై వాసవి మాత, జై జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత, వాసవి మాత, జై జై వాసవి మాత. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నేడు ముఖ్యమంత్రి వర్యులు నవంబర్ 1ని అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపినందులకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్యవైశ్యులందరూ వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆర్యవైశ్యులను గుర్తించి ఈ నవంబర్ 1ని అధికారపూర్వకంగా తెలిపినందుకు మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి మాత. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు ఒడ్డి మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు వచ్చేట్టుగా చేసినారు. 2 రాష్ట్రాలు రాకమునుపు దాని తర్వాత నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవ సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అధికారిక పూర్వకంగా ప్రకటించినందులకు ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్ర దివస్ను నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా మత్స్యకారుల సేవా సంఘం అధ్యక్షులు వెంకటరమణ తెలిపారు. నేడు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో 40 మత్స్యకార సంఘాలు మాత్రమే ఉన్నాయని, వాటిని 80కు పెంచాలని, సొసైటీలో కేవలం బస్తలకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యకార సొసైటీల ద్వారా బెస్త కులాలకు కేటాయించిన చేపల చెరువుల వద్ద రాజకీయ పార్టీల జోక్యం, బెస్తలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార సొసైటీల 50% సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో శివయ్య, మహేష్, మల్లికార్జున, వేణు, హరి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత జాతీయ
గంగపుత్ర బెస్త మహాసభ సహాయ కార్యదర్శి మడితం వెంకటరమణ. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవాలని గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రంలో మొత్తం మా బెస్త జాతి ఎక్కడుందో అక్కడందరూ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకొని అక్కడ గ్రామాలలో చెరువులు పుష్కలంగా నిండినప్పుడు గంగమ్మ తల్లికి ఆర్తిచ్చి అక్కడ మన మత్స్యకారులు మామూలుగా చెరువుల్లోనే జీవనం సాగిస్తుంటారు. కాబట్టి మత్స్యకార దినోత్సవము, ప్రపంచ మత్స్యకార దినోత్సవము ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కాంటాక్ట్ చేయడమైంది. పల్లెల్లో చాలామందికి ఇప్పటికీ తెలియదు ప్రపంచ మత్స్యకార దినోత్సవం అంటే ఏంటి, మన మత్స్యకారులమా, గంగపుత్రులమా అనే ఇంట్లో డైరామాలో ఉంటారు. అది కాదు, మనం మత్స్యకారులకు మనం చేపలు పట్టుకొని జీవించే వాళ్ళమే, గంగపుత్రులు కూడా మన వాళ్ళే. మనందరము సొసైటీలుగా 40 సొసైటీలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. ఆ సొసైటీలలో అందరూ సభ్యులు ఒక సొసైటీకి వచ్చి 60 మంది 70 మంది ఉంటారు. అందరూ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మన చెరువులు అలాట్ చేసి ఉంది, మత్స్యశాఖ ఉంది, FDO ఉంటారు అక్కడ. ఆ సొసైటీలు అక్కడ చేపలు పిల్లలు వదులుకొని చెరువుల్లో జీవనం సాగించాలి మనము. ఈ 40 సొసైటీలలో ఉండే మత్స్యకారులందరూ కూడా ఆ రోజు 21వ తారీఖు నవంబర్ 21వ తారీఖు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జాతీయ పండుగగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు పల్లెల్లో పోయేసి ప్రతి ఒక్కరికి మత్స్యకారులు ఎక్కడున్నారో బెస్త కులస్తులను అందరినీ చైతన్యం చేసి ఆ 21వ తారీఖు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు సొసైటీల్లో చాలా వరకు ఏమంటే ఇతర కులస్తులు చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మా కులస్తులు తగ్గిపోయింది. సొసైటీల్లో మా వాళ్ళకు మొదట ప్రాధాన్యత లేదు, బెస్త వాళ్ళకు మొదట ప్రాధాన్యత లేదు. FDOలు ఏమంటే వాళ్ళు ఇష్టరాజ్యంగా ఎవరంటే వాళ్ళు బీసీలు రకరకాల కులాల పేరు మనం చెప్పకూడదు. మా దగ్గర ఉన్న లిస్టు ఆధార్ కులాలను చేర్చుకుంటారు, అది పద్ధతి కాదని. ఎక్కువ మా బెస్త వాళ్ళకే మీరు ప్రాధాన్యత ఇవ్వాల. సొసైటీలంతా కూడా చేయించాలి. మీరు జిల్లాలో 40 సొసైటీలు మాత్రమే ఉన్నాయి, 66 మండలాలు 40 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 40 సొసైటీలు మొత్తం జిల్లా కదా 80 సొసైటీలు ఉంటేనే మాకు ప్రాధాన్యత ఉంటుంది. లేదంటే ఇప్పుడు సరైన ప్రాధాన్యత లేదు. కాబట్టి మా వాళ్ళు చాలా వరకు కూలీ నాలి చేసుకుంటూ ఉన్నారు. మత్స్య పైన మిమ్మల్ని ఆధారపడడానికి లేదు. అందుకనేసి మా సొసైటీల్లో మెంబర్లుగా చేర్పిస్తే మా వాళ్ళకి 50 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి పింఛన్ అలాట్ అవుతుంది. ఆ మత్స్య శాఖలో ఉండి సొసైటీల్లో మెంబర్గా ఉండాలి. టీవీఎస్ వస్తాయి, ఐస్పాన్సర్లు వస్తాయి, వలలు ఇస్తారు. గవర్నమెంట్ నుంచి 25% సబ్సిడీతో అన్నీ మాకు వస్తాయి. అంటే గవర్నమెంట్ కూడా చేప పిల్లలను 50% మాకు పిల్లల్ని ఇచ్చి చెరువుల్లో వదులుకోమని చెప్పి దాని మీద జీవనం సాగించుకోమని చెప్పి మాకు ఆఫీసులంతా పెట్టి అలాట్ చేసింది. ఇంకా మాకు సొసైటీలు పెంచి దానివల్ల మాకు ప్రాధాన్యత కల్పించాలా. ఈ సొసైటీల్లో కూడా ఏమంటే రాజకీయ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మత్స్యశాఖ సొసైటీల్లో అలాట్ చేస్తే కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి, మాకు అన్ని ఆర్డర్లు ఉండి మీరు చెరువుల్లో చేపలు వదులుకోకుండా మమ్మల్ని పంపిస్తే FDOలు ఏమంటారు, మీకు బలం ఉంటే మీరు చూసుకోండి, లేకపోతే లేదు. అక్కడ పోతే విలేజ్లో మేము రాజకీయం మాకు మినిస్టర్ చెప్పినాడు, ఎమ్మెల్యే చెప్పినారని అంత అడ్డపరుస్తాను. అది కాదండి, మా జీవనం మాకు సాగించేదానికి మాకు మీరు ఏ దౌర్జన్యం చేస్తే కూడా సామాన్యుల పైన కాదని మీరు దౌర్జన్యం చేసింది. రాజకీయాలు అంటే మీరు రాజకీయంలో ఎవరైనా ప్రాధాన్యత ఉందో మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయకూడదు. ఆ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ నుంచి మమ్మల్ని బెదిరిస్తారు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు బెదిరిస్తారు. ఇద్దరు బెదిరించినప్పుడు మిగతా సామాన్యులు ఏమవుతారు, గవర్నమెంట్ వచ్చిందిరా ఏదో దుర్మార్గం చేయాలనే ఆలోచన ఇప్పటికీ మంచిది కాదు. అప్పుడు మంచి పనులు చేయాలని ఆలోచన కావాలి కానీ ఏదో ఆక్రమణ చేసుకుందాము, ఆ భూములు ఆక్రమణ చేసుకుందాము, చెరువులు ఆక్రమణ చేసుకుందాం చేయిందంటే మొన్న ఒకేసారి అక్కడ పీరియడ్ లాగా జరిగింది. మా చెరువు ఉంటుంది 70,000 లీజ్ అమ్ముతుంటే చెరువులో మా ఊళ్ళు కనీసం 4 సంవత్సరాల తర్వాత నిండింది ఆ చెరువు. ఆ చెరువులో చేపలు వదులుకుంటాం అంటే మాకు తెలియకనే వాళ్ళు చేపలను వదిలేస్తారు. అప్పుడు పోయి మళ్ళీ మేము వాళ్ళు అడిగితే FDO ఏమంటాడు, మేమేం చేయలేముగా, గ్రామ సొంత మీరే మాట్లాడుకుంటారు పై ఆఫీస్. అందుకని సొసైటీ చైర్మన్ గారు ఉన్నారు, జిల్లా చైర్మన్. ఆ జిల్లా చైర్మన్ వచ్చి సొసైటీలో పరిరక్షించుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయేసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి FDOలతో ADతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మీరు చైర్మన్గా తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే సామాన్యుల దగ్గర బలైపోతున్నారు. అందులో ఇప్పుడు జనాలు ఏమైందంటే మనలో ఐక్యత లేదు. ప్రస్తుతంలో 4 సొసైటీలు ఉన్నారనుకో, మిగతా ఒక 20 మంది ఉంటారు ఆ పల్లిలో, అందరూ యూనిట్గా ఉండరు. వాళ్ళ సొసైటీ నెంబర్ కదా, వాడే పోనీ నాకేముంటుందో, నాకేం ఇబ్బంది, నాకు ఏమి రాదు కదా అనే విధంగా ఉంటారు. ప్రస్తుతానికి ఈరోజు అన్యాయం పెరిగితే రేపు పొద్దున నీకు ఆ సొసైటీని ఉండదు. అప్పుడు నువ్వు ఎక్కడ చేస్తావు?
ఈ బుద్ధి పెద్దవాళ్ళు అయిపోయినారు, కొంతమంది వృద్ధులు అయిపోయినారు, 60 ఏళ్ళు అయిపోయినాక రిటైర్డ్ అయిపోతారు సొసైటీ నెంబర్గా. అప్పుడు నీ కొడుకు లేకపోతే మనం ఏమైనా సొసైటీకి చేర్చుకుంటాం. నేను ఇప్పుడు ఎక్కడ చేర్చుకుంటాము? అందుకని సొసైటీని పరిరక్షించుకోవాలంటే పల్లెల్లో ఉండే వాళ్ళందరూ ఐక్యతగా ఉండి ఆ సొసైటీలకు ఎన్నుదండగా ఉండేసి ఆ ప్రెసిడెంట్ ఎండాబడిపోయి ఆ విలేజ్లకు పోయినప్పుడు వాళ్ళు ఎవరైనా మీకు అబ్జెక్షన్ చేస్తే మీకు దానిపై పోయి పోరాడాలి. అంతేగాని నాకు పడ్డది అంటే ఆ ప్రెసిడెంట్ ఎవరో ముస్లింలు ఎవరు ఉంటారు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడ పోయి మాట్లాడుతుంది, ఎవరెవరు పిలిపిస్తారు, మాది గవర్నమెంట్ మీ చేపలు వదలకూడదు మిమ్మల్ని. అసలుగా మీకంతా ఎందుకండి చేపలు వదులుకుంటే పనులు మా బెస్తోళ్ళ వర్క్ అది. మేము చేప పిల్లలు వదులుకుంటాము, మేము దానిపైన జీవనం సాగించి యాడ్ చేసుకొని సంవత్సరానికి వద్దని మేము దానిపైన జీవనం సాగిస్తాం. మీరు వేరే వేరే వృత్తుల్లో ఉండేదంటే ఆ పక్కన వచ్చేసి మీ చేపల చెరువుపైన దౌర్జన్యాలు చేయకూడదు. చాలా వరకు అట్లా దౌర్జన్యాలు ఇట్లా జిల్లా వ్యాప్తంగా జరుగుతానని మా దృష్టికి వచ్చింది. ఆఫీసర్లు దాని అంతా పరిష్కరించాలా. గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది ఇట్లా పని చేస్తే. అందుకని దీని మీద మేము డిమాండ్ చేస్తాం. అందులో ఇప్పుడు చేపలు వదులుకునే కొన్ని పంచాయతీల్లో ఖాళీ నిర్భయంగా చెరువులు నిలిపి వాళ్ళు ఏమో పంటలు పండించుకుంటారు, చెరువులు చేపలు వదులుకోలేరు. కొన్ని పంచాయతీలు మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అలాట్ చేసి అక్కడ సొసైటీ ఏర్పాటు చేయాలంటే అక్కడుండే పంచాయతీ వాళ్ళు మేము చెరువులు ఇవ్వమని అప్లికేషన్ చేస్తారు. అందుకని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఆ చెరువులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడించి మాకు సొసైటీలు ఏర్పాటు చేస్తే అక్కడుండే మా సభ్యులు ఊళ్ళో పల్లెలు మా ఊరి పేర్లు ఉన్నాయి. ఎగో బెస్తపల్లి, దిగువపల్లి బస్తీ, ఆ పెద్ద బెస్తపల్లి, ఇంత బెస్తపల్లిలో పేర్లు ఉన్నాయి. అట్లా పేర్లు పూర్వంటే 100 ఇళ్ళు ఉన్నాయి. ఆ 100 ఇళ్ళు చుట్టుపక్కల ఉండే చెరువులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి FDO వాళ్ళు చొరవ తీసుకొని ఆ సొసైటీలు తయారు చేస్తే ఆ సొసైటీలో మా సభ్యులంతా దాంట్లో నెమ్మదిగా చేరి జీవనోపాధి కల్పించుకుంటారు. అందుకని ఈ దౌర్జన్యాలు చేసేది FDOలు మేల్కొని నిద్రావస్థలో ఉన్నారు. మా వాళ్ళకంతా మేలు జరిగేట్టుగా మా సొసైటీలు పరిరక్షించుకొని 40 సొసైటీలు 20 సొసైటీలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం గురించి భవిష్యత్తు తరాల వారికి తెలియాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు. చిన్న వయసులోనే సీడ్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టిన రాజశేఖర్ అభినందనీయుడు. ఎమ్మెల్యే నవాజ్ బాషా కితాబు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ మొదటి వార్షికోత్సవ సభలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.